దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము నిర్గమ కాండం 33వ అధ్యాయం 14వ వచనం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ప్రయాణము. ప్రియులారా, మనం పిక్నిక్స్కి వెళ్ళాలి అన్న, పిల్లలు ఎక్స్కర్షన్స్కి వెళ్ళాలి అన్న చెప్పలేని ఆనందం. దేవుని మేఘం క్రింద 30 లక్షల మంది వాగ్దాన దేశానికి ప్రయాణించడం మనం ఒకసారి ఊహిస్తే ఆ ప్రయాణం ఎంత అందంగా ఆనందంగా ఉంటుందో మనకు అది ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రియులారా, సంఖ్యాకాండం 9వ అధ్యాయం 15 నుండి 23 వచనాలలో గమనిస్తే, ఇశ్రాయేలు ప్రజలెప్పుడు దేవుని ఆజ్ఞ ప్రకారం మేఘాన్ని వెంబడించారు అని మనం చదువుతాం. ప్రియులారా, ఒక్కోసారి దేవుని ఆజ్ఞను బట్టి వారు ప్రయాణించారు. ఒక్కోసారి ఆగమన్నప్పుడు ఆగి గుడారాలు వేసుకున్నారు. తరువాత ఎక్కడికి వెళ్ళాలి అనే ప్రశ్న వారికి ఎప్పుడూ రాలేదు. వారిప్పుడు దేవుని మేఘాన్ని వెంబడించారు. దేవుని బిడ్డలారా, దేవుని మేఘం ఇప్పుడు ఆగిపోయిందా? ఏమాత్రం ఆగలేదు. మొదటి శతాబ్దం నుండి ఇంతవరకు దేవుని మేఘం కదులుతూనే ఉంది. సంఘమైన మనం ఆ మేఘం క్రింద ఉన్నాం. ప్రియులారా, పరిశుద్ధాత్మనికి గుర్తుగా ఉన్న మేఘ స్తంభమును గురించి, అగ్ని స్తంభము గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మేఘం అపోస్తులను ఎలా నడిపిస్తుందో అపోస్తుల కార్యముల గ్రంథములో మనకు కనిపిస్తుంది. ప్రియులారా, మన పితరులకు సంభవించినట్లు మన జీవిత గమనములో మనము కూడా కష్టాలను శ్రమలను ఎదుర్కొంటాం. అపోస్తులుడైన పౌలు తన ప్రయాణంలో ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నాడు. అందరూ నన్ను విడిచినా ప్రభువు నా పక్షమున ఉండి నన్ను బలపరిచాడు అని పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనములో చెప్పారు. దేవుని బిడ్డలారా, అదే మనం సేవించే దేవుని ఔన్నత్యం. ఏది ఏమైనా మన శ్రమలు క్షణికమైనవే. దేవుడు మన కొరకు దాచి ఉంచిన నిత్య స్వాస్థ్యముపై మన దృష్టి సారిస్తే మన ప్రయాణం ఎంతో ఆనందదాయకమవుతుంది. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఏదైనా వాగ్దానం ద్వారా నీవు నీ కుటుంబం బలపరచబడాలని కోరుకుంటూ ఆయన నిత్య సన్నిధి ఎల్లప్పుడూ మీతో ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రంతయు కాచి కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినమును మాకు ప్రసాదించినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం దయచేయండి.
నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు తోడుగా ఉండండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. నేటి దినాన పుట్టినరోజు పెండ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి నూతన ఆశీర్వాదములతో నింపమని, ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.